లష్కర్ జిల్లా సాధన సమితి అలాగే సికింద్రాబాద్ లో ప్రత్యేకమైన కార్పొరేషన్ చేయాలని చెప్పేసి పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా లష్కర్ ని జిల్లా చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం. ఇందులో భాగంగానే లష్కర్ కి సంబంధించిన నేతలు కావచ్చు వారందరూ కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, అసలు మెయిన్ మోటో లష్కర్ జిల్లా కావాలి అనడానికి కారణమే? మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి 10 జిల్లాలని 33 జిల్లాలుగా చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దాని ముఖ్య ఉద్దేశం ఏంది? పరిపాలన సౌలభ్యము, ఎవరి నిధులు వాళ్ళ ఖర్చు అవుతాయి, పరిపాలన ప్రజల ముందు ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పుడు మా డిమాండ్ కూడా ఏంది, మీరు ఉన్న 150 డివిజన్లనే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ద్వారా పనులు చేయలేకపోతున్నారు. నిధులు లేవు, సిబ్బంది లేరు, అధికారులు లేరు. ఆ యొక్క సమన్వయం చేసేటువంటి జోనల్ వ్యవస్థలు అయితే ఉన్నాయో నిధులు ఇవ్వకపోవడంతో వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఇంతకుముందు జోనల్ కమిషనర్ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపించేవాళ్ళు. ఇప్పుడు ఆ మొత్తం అధికారాన్ని అంతా కమిషనర్ కంటే పూర్తిగా సెంట్రలైజ్ చేసేసింది. సో ఏ కమిషనరు, ఒక జోనల్ కమిషనర్ ఉండి కూడా 1 లక్ష రూపాయల పని చేపించే పరిస్థితులు లేని జోనల్ కమిషనర్ ఎందుకు మాకు? సో మా ఉద్దేశం ఏంటంటే మా నిధులు మాకే ఖర్చు చేసే విధంగా మాకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. 300 డివిజన్లు చేయడంతో అసలు కొత్త నగరాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టేసి ఇంకా ఇప్పటికే మా సికింద్రాబాద్ పూర్తిగా అభివృద్ధికి దూరం అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల మరింత దూరం అవుతుందని చెప్పి మా యొక్క ఆందోళన. కాబట్టి మా నిధులు మాకు కావాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన ఉద్దేశం మాత్రం లష్కర్ జిల్లా సాధనే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం మేము ముఖ్యమంత్రి గారు కూడా గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది, అలాగే మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ గారికి కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క 7 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా మేము లేఖ ఇచ్చి వారి ద్వారా వారికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖలు రాయడం జరిగింది. కాబట్టి ప్రధాన ఉద్దేశం మేము జిల్లా అడుగుతున్న తరుణంలో పుండు మీద మళ్ళీ కారం వేస్తామన్నట్టు 150 డివిజన్లను తీసుకుపోయి 300 చేస్తే పరిపాలన ఎక్కడ వీలవుతుంది? ఒక దిక్కు వేరే అన్ని ప్రాంతాల్లో జిల్లాలు విస్తరించి, ఇక్కడ మన తెలంగాణ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు విస్తరించుకున్నారు పరిపాలన ఈజీ కావాలని చెప్పి. ఇక్కడ దేశంలోనే లేని రాష్ట్రంగా మా హైదరాబాద్ దేశంలో ఎక్కడ లేని విధంగా 2600 చదరపు కిలోమీటర్లతో హైదరాబాద్ తీర్చిదిద్దామంటే పరిపాలన ఎక్కడ అవుతుంది? సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు 3 చేస్తారా 4 చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయం, మాకు సంబంధం లేదు. బట్ మా కార్పొరేషన్ 1956కి ముందు ఎట్లయితే సికింద్రాబాద్ సపరేట్ కార్పొరేషన్ ఉండేనో ఆ విధంగానే మా యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు సికింద్రాబాద్ మొత్తంగా చూసుకున్నట్టయితే మీది సాచురేట్, అంటే మొత్తంగా వాణిజ్యానికి సంబంధించిన మార్కెట్లు కావచ్చు, ఇన్కమ్ ఎక్కువ వచ్చేది కూడా ఉంది. అటు చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి లాంటి ప్రాంతాలు ఉన్నాయి. మీరు అన్నది కూడా మా నిధులు మాకే కావాలంటున్నారు. సో దీనివల్ల ఇప్పుడు కలిపేస్తే ఇబ్బంది తలెత్తుతుంది. అందుకోసమే కదా ఏమంటారు మళ్ళీ ఒకసారి, అంటే ఎంత బౌండరీ ఉండాలనుకుంటున్నారు సికింద్రాబాద్? మేము పార్లమెంటు కాన్స్టెన్సీ, మా సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టెన్సీలో ఏవైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయో వాటిని కలిపి మేము సపరేట్ కార్పొరేషన్ చేయాలని చెప్పి ఏదైతే జిల్లా అడుగుతున్నామో ఆ యొక్క బౌండరీనే మేము కార్పొరేషన్ చేయాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. తద్వారా జిల్లా సాధిస్తే మరింత కలెక్టరేట్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వస్తుంది, కమిషనర్ ఆఫీస్ వస్తుంది, ప్రత్యేక అధికారులు వస్తారు. కాబట్టి మా యొక్క నిధులు మాకే ఖర్చు అవుతాయి అనేది మా యొక్క డిమాండ్. అలాగే December 31 వరకు కూడా వార్డుల విభజన చేస్తా అని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఏమన్నా కంప్లైంట్లు జిహెచ్ఎంసీకి ఇచ్చారా? సో ఫర్దర్గా చెయ్యకపోతే ఫ్యూచర్ ఏంటి? మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో లేఖ రాయడం జరిగింది. వాళ్ళు చేయని పక్షంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తాం. అందరినీ ప్రజల్ని సంఘటితం చేసి మా నిధులు మాకే కావాలనే నిదానంతో అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క టీమ్స్ ఉన్నాయి, లష్కర్ జిల్లా సాధన సమితి టీమ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మా నిధులు మాకే కావాలి అన్న ఉద్దేశంతో కూడా లష్కర్ జిల్లా సాధన సమితి కావచ్చు, అలాగే సికింద్రాబాద్ ప్రత్యేకమైన కార్పొరేషన్ చేయాలని కూడా వారు చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే కూడా చాలా మటుకు 300 డివిజన్లు చేయడం వల్ల కూడా పరిపాలన అనేది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంతకుముందే జోనల్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు 300 డివిజన్లు చేస్తే మా పరిస్థితి ఏంటి అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే తమ దగ్గర డబ్బులు ఎక్కువగా వాణిజ్యానికి సంబంధించిన డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఖర్చు వేరే దగ్గర చేస్తే తమ అభివృద్ధి ఎటుపోతుంది అనేది కూడా వారు ప్రత్యేకంగా చెప్తున్న నేపథ్యం. సో మొత్తంగా తాము కోరుతున్నది జిల్లా అటు కాకపోయినా కానీ లష్కర్కి సంబంధించిన జిల్లా కాకపోయినా మున్సిపాలిటీ ఏదైతే కార్పొరేషన్ సికింద్రాబాద్ అనేది కూడా తప్పకుండా ఇవ్వాల్సిందని కూడా వారు చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.